2020 నాటి ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలిద్, మరొక విద్యార్థి నేత షర్జీల్ ఇమాంలకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరొక 5 నిందితులకు సుప్రీం మాత్రం బెయిల్ మంజూరు చేయడంతో వారికి ఊరట లభించింది. 2020 నాటి ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో సుప్రీం కీలక తీర్పు వెలువరించింది. ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలిద్, మరో విద్యార్థి నేత షర్జిల్ ఇమాంలకు సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. ఉమర్ ఖాలిద్, షర్జిల్ ఇమాంలకు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ అల్లర్ల వెనుక ఉన్న భారీ కుట్రలో వీరిద్దరి పాత్ర అత్యంత కీలకమని, మిగిలిన నిందితులతో పోలిస్తే వీరిపై ఉన్న ఆరోపణలు తీవ్రత వేరని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 5 నిందితులకు మాత్రం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసి భారీ ఊరటనిచ్చింది. ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసుకు సంబంధించిన తీర్పును జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన సుప్రీం ధర్మాసనం వెలువరించింది. డిసెంబర్ 10న వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది. ఈ కేసులో తీర్పును జనవరి 5న వెల్లడించింది. ఉమర్ ఖాలిద్, షర్జిల్ ఇమాంల పాత్ర మిగిలిన వారి కంటే భిన్నమైనది అని కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు, వారిద్దరూ 5 ఏళ్లుగా జైల్లో ఉన్నప్పటికీ చట్టపరమైన ఆంక్షలను, రాజ్యాంగ నిబంధనలను అతిక్రమించి బెయిల్ ఇవ్వలేమని సుప్రీం తేల్చి చెప్పింది. యుఏపీఏ వంటి కఠిన చట్టాల కింద కేసులు ఉన్నప్పుడు కేవలం జైల్లో ఎక్కువ కాలం ఉన్నారనే కారణంతో బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణలో జాప్యం జరగడాన్ని ట్రంప్ కార్డుగా వాడుకుని చట్టం నుంచి తప్పించుకోలేరని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇక 2020 నాటి ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో జైల్లో ఉన్న మరో 5 మాత్రం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫావుర్ రెహమాన్, మహ్మద్ సలీం ఖాన్, షాదాబ్ అహ్మద్లకు బెయిల్ లభించింది. ఢిల్లీ పోలీసులు బెయిల్ పిటిషన్లను తీవ్రంగా వ్యతిరేకించారు. కోర్టు ముందు బలమైన వాదనలు వినిపించారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లను ప్రస్తావిస్తూ ఇది సాధారణ నిరసనలు కాదు, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి జరిగిన ఉద్దేశపూర్వక ప్రయత్నం. ఇది దేశవ్యాప్తంగా పన్నిన పక్కా కుట్ర. ప్రభుత్వాన్ని మార్చడం, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే వీరి లక్ష్యం. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చిన సమయంలోనే ఈ అల్లర్లు జరపాలని ప్లాన్ చేశారు. అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించి సిఏఏ అంశాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని కుట్రపన్నారు. శాంతియుత నిరసన ముసుగులో ప్రజలను రెచ్చగొట్టారు. వీరి కుట్ర వల్లే ఢిల్లీలో 53 మంది మరణించారు. ప్రజా ఆస్తులు ధ్వంసమయ్యాయి. 753 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని పోలీసులు న్యాయస్థానంలో వాదించారు. మరోవైపు ఉమర్ ఖాలిద్, షర్జిల్ తరపు న్యాయవాదులు ప్రధానంగా జాప్యంపైనే వాదించారు. గత 5 ఏళ్లుగా నిందితులు జైల్లోనే మొగ్గుతున్నారని, విచారణ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని, వారు ప్రత్యక్షంగా హింసను ప్రేరేపించినట్లు ఎలాంటి ఆధారాలు లేవు అని నిందితుల తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. కానీ కోర్టు ఈ వాదనలతో ఏకీభవించలేదు. బెయిల్ నిరాకరించినప్పటికీ సుప్రీంకోర్టు ఉమర్ ఖాలిద్, షర్జిల్ ఇమాంలకు ఒక వెసులుబాటు కల్పించింది. సాక్షుల విచారణ పూర్తయిన తర్వాత లేదా ఈ తీర్పు వచ్చిన తేదీ నుంచి ఏడాది తర్వాత వారు మళ్లీ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని న్యాయస్థానం సూచించింది. పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా 2020లో దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఈ క్రమంలో 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో మత ఘర్షణలు చెలరేగాయి. ఈ అల్లర్లలో 53 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ కుట్రలో ప్రమేయం ఉందని ఆరోపణలతో ఉమర్ ఖాలిద్, షర్జిల్ ఇమాంలను 2020 జనవరిలో యుఏపీఏ చట్టం కింద అరెస్టు చేశారు. 2025 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు కూడా వీరి బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. వారి ప్రసంగాలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని హైకోర్టు అప్పట్లో వ్యాఖ్యానించింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో నిందితులు ఇద్దరికీ బెయిల్ నిరాకరించడంతో వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్ల కేసులో అరెస్టైన ఉమర్ ఖాలిద్, షర్జిల్ ఇమాంలకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడంపై కాంగ్రెస్ నాయకుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే అసహనం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ లో అత్యాచార నిందితులకు బెయిల్ మంజూరు చేస్తారని ఆరోపించారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించిన వారికి బెయిల్ లభించదని ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు. మరోవైపు ఉమర్ ఖాలిద్, షర్జిల్ ఇమాంలకు
దేశ అత్యున్నత న్యాయస్థానం బెయిల్ నిరాకరించడంపై బీజేపీ స్పందించింది. ఉమర్ ఖాలిద్, షర్జిల్ ఇమాం కాంగ్రెస్ దాని ఎకో సిస్టమ్ నుంచి సానుభూతిని పొందారు. అంతేకాకుండా విదేశాల నుంచి కూడా లేఖలు అందుకున్నారు. అయితే వారికి సుప్రీంకోర్టు బెయిల్ తిరస్కరించింది. వీరిద్దరూ ఉగ్రవాదం, ఢిల్లీని తగలబెట్టడం వంటి నేరాలు చేసేందుకు ప్రయత్నించారని సుప్రీంకోర్టు కూడా గమనించింది అని బీజేపీ ప్రతినిధి షేజాద్ పూనావాలా పేర్కొన్నారు. మొత్తంగా 2020 నాటి ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో సుప్రీం తీర్పుపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు 2020 నాటి ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమాంలకు సుప్రీంకోర్టు బెయిల్ ను నిరాకరించింది. సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక మరొక వైపు బీజేపీ నేతలు మాత్రం సుప్రీం తీర్పు సముచితంగానే ఉందనే విధంగా వ్యాఖ్యలు చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.